బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారా? వెళ్ళొచ్చండి. మేము ఈ లోపు రెడీ అవుతాం. మేము కూడా, నేను ప్రియాంక. ఇంకా రోజక్క వాళ్ళు రాలేదు కదా. సరే, వాళ్ళకి చూసుకో మీ లోపు. బాయ్ బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. ఓకే, మా తమ్ముడు పెళ్లి పిలుపులకు వెళ్తున్నాము. రేపు పెళ్లి కొడుకుని చేస్తున్నారన్నమాట. రేపు పెళ్లి కొడుకు అంటే ఇంక ఈరోజు కొన్ని బొట్లు ఉన్నాయి, అందరినీ పిలవాలి. పిలుపులకు వెళ్తున్నాం. నేను, మా కజిన్స్, ఇప్పుడు అక్క వస్తుంది, రోజా అక్క, శిరీష, రమ్య, అందరం వెళ్తున్నాం. నువ్వు పట్టుకో, ఇలాగా బ్యాలెన్స్ చేయి సరిగా. ఓకే, ఈరోజు అమ్మ హారం వేసుకున్నాను. చాలా క్యూట్గా బాగుంటుంది ఇది, అందుకే రేపు వేసుకుందాం మన హారం అని చెప్పేసి ఇంక ఈరోజైతే నీట్గా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుందని అమ్మ హారం వేసుకున్నాను అనమాట. ఓకే పదండి, కొన్ని ఫొటోస్ తీయించుకోవాలి మేము. రిత్విక్ కొన్ని ఫొటోస్ తీయనన్నా మా ఇద్దరిని. ఓకేనండి, నేను ఇంకా మిమ్మల్ని తర్వాత పొట్లు పెడుతున్నప్పుడు కొన్ని షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్. హాయ్ చిన్న. హాయ్ పెద్దనాన్న, పెద్దమ్మ. అలా సెట్ వచ్చిందా నీకు? అన్నడి అన్న అనుకుంటున్నారా? ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ వీడియో గురించి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో అంటే ఈ మ్యారేజ్ సిరీస్ వీడియోస్ అనేది నేను ఆ ఉద్దేశంలో అంటున్నాను. చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. మీరే కాదండోయ్, నేను ఎప్పుడు ఎడిట్ చేద్దామా అని నేను అనుకునే లోపే మా కజిన్స్, మా వదిన వాళ్ళు, ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు కాల్స్ చేసేస్తున్నారు. ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తావు, వీకెండ్ వచ్చేస్తుంది, వెయిటింగ్లో ఉన్నాం, తొందరగా షేర్ చేసి అని చెప్పి. మాటలు కాదండోయ్, వీడియో షేర్ చేయాలంటే మామూలు విషయం కాదు, చాలా టైం పడుతుంది. బట్ అయినా సరే ఇంకా మన పని అదే కదా, ఇంకా స్టార్ట్ చేసేసాను. ఓకే, నెమ్మదిగా చూస్తుండండి. ఆల్రెడీ టాపిక్ అయితే చెప్పాను కదా. హాయ్ పెళ్లి కొడుకు, గుడ్ మార్నింగ్. సిరి రెడీయా? వెళ్దామా మరి? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? ఓకే. హాయ్ సతీష్. సతీష్ హాయ్. ఇక్కడ సతీష్ అని అన్నాను కదా, సతీష్ అంటే ఎవరని చెప్పి ముందు వీడియోలో కూడా కొంతమంది అడిగారు. అండ్ శ్రీను చిన్న గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అన్నమాట సతీష్. సో సతీష్, రమ్య, మణికంఠ వాళ్ళకి. అండ్ ఇదిగో అందరం కూడా రెడీగా ఉన్నాం. బ్రేక్ఫాస్ట్లు అయితే అయిపోయాయి. జస్ట్ ఒకసారి స్టార్ట్ అయ్యే ముందు వీడియోస్ అయితే తీసేసుకుందాం, ఫొటోస్ తీసేసుకుందాం అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. సో నేను కెమెరా పట్టుకుని తీస్తూ ఉంటున్నాను అంటే మెమరీస్ కోసం. సో అవే అలా తీయడం బట్టే కదా ఇవన్నీ ఈరోజు మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు. మరి హాయ్ చిన్న, చూస్తున్నారు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఉన్నానంటే అందరి చేత హాయ్ చెప్పిస్తాను, ఎస్పెషల్లీ మీకోసమే. అండ్ ఇక్కడైతే బొట్లు పెట్టడం మొదలు పెట్టాం. ముందు మా ఇంట్లో వాళ్ళతో మొదలుపెట్టి తర్వాత ఇంకా నెమ్మదిగా బయటకు వెళ్ళాము. సో ఫస్ట్ అయితే పెద్దమ్మకి పెట్టి తర్వాత ఇంకా అమ్మకి, చిన్నమ్మ వాళ్ళకి, లైన్గా ఇంకా మా మేనత్త, పెద్ద మేనత్త కూడా అక్కడే ఉన్నారు, పెద్ద అత్తయ్య, ఉమ్మబావ వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళకి నెమ్మదిగా అలా పెట్టి తర్వాత ఇంకా శ్రీను చిన్నమ్మ ఇక్కడ లేరు, ఎందుకంటే రమ్య వాళ్ళ బాబు చంటోడు కదా, వాడికి స్నానాలు చేయిస్తున్నారు, హడావుల్లో ఉన్నారన్నమాట. చిన్నమ్మ ఇక్కడికి ఇంకా రాలేదని చెప్పి ఒకసారి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంకా బొట్టయి పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో మరుసటి రోజు అంటే 31వ తారీఖున ఉదయం పూట తమ్ముడిని 7:30 టైంకి పెళ్లి కొడుకుని చేస్తున్నాము. తాంబూలం తీసుకోవడానికి రండి, అలానే టిఫిన్స్ కూడా అక్కడే అని చెప్పి ఆ పిలుపు మేము చెప్పడానికి, ఇంకా బంధువులందరికీ కూడా పిలుపు చెప్పడానికి అయితే సిద్ధమవుతున్నాము. అంతే చెప్పారండి, వీళ్ళు చెప్పలేదు మాకు. విన్నారు కదా ఎంత తమాషాగా మాట్లాడుకుంటున్నామా అన్నది. బొట్లు పెడుతూ టిఫిన్స్కి రండి అంటే మా పెద్దమ్మ అంటున్నారు భోజనాలు పెట్టవా అని చెప్పి. శిరీష అయితే మా పెద్దవాళ్ళు మాకు అంతే చెప్పారండి, మిగతా మాకు తెలియవు అంటుంది. అదే కదా.
భలే సరదాగా ఉంటుంది కదండి. ఫ్యామిలీ అంతా ఒకే టైప్ ఆఫ్ మైండ్లో ఉండి అలా ఫన్నీ వేలో వెళ్తే భలే సరదాగా ఉంటుంది అంతేనా. ఓకే, ఇదిగో సిద్ధమవుతున్నాం అందరం కూడా, ఇంకా బయటకు వస్తున్నాం. యాక్చువల్గా ఇంట్లో ఫార్మాలిటీ కోసం అమ్మ వాళ్ళకి పెద్దమ్మకి వీళ్ళకి బొట్టు పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యే ముందు ఎదురు మంచిగా చూసుకోవాలి కదా కృష్ణ చిన్నమ్మ అండ్ అలానే పెద్దమ్మ వాళ్ళు ఎదురొచ్చారు మాకు. యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎవరు లేరు, మేమే ఉన్నాము అని చెప్పేసి అమ్మని పంపించారన్నమాట. అమ్మ కూడా వచ్చారు మాతో పాటు. జస్ట్ ఒక 4 ఇళ్ళల వరకు బంధువులకి బొట్లు పెట్టేసి తర్వాత ఇంకా అమ్మ మధ్యలో నుండి వెళ్ళిపోయారన్నమాట. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారు, రమ్య అండ్ రోజక్క వాళ్ళు కూడా. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ చంటోడికి స్నానాలు చేయించే హడావుల్లో రమ్య కాస్త బిజీగా ఉంది. సో ఫస్ట్ అయితే తూర్పు వైపుగా మొదలు పెట్టామన్నమాట బొట్లు పెట్టడం. విన్నారు కదా శిరీష మాటలో అయితేనే. సో మా డాడీని అడుగుతుంది తను, నేను కెమెరా అయితే మా డాడీకి ఇచ్చాను కాసేపు పట్టుకుని షూట్ చేయ డాడీ అని చెప్పి. సో రోజక్కకి ఒకసారి కాల్ చేసేస్తే తను కూడా జాయిన్ అయితే బెటర్ కదా అని అనుకున్నాం. బట్ సో తను రావడానికి కాస్త టైం పడుతుంది, ఒక 10 minutes. సో నెమ్మదిగా వచ్చిన తర్వాత జాయిన్ అవుతుందిలే అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ అయితే చిన్నమ్మ వాళ్ళకి కూడా పెట్టేసి, అండ్ అంటే తూర్పుగా అనేది ఒక సెంటిమెంట్ అన్నమాట. ఏ పని చేసినా తూర్పు వైపుగా మొదలు పెట్టాలి. అండ్ ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు అంటే నడిచే పనిలోని ముందుకు మనం సాగే విషయంలో మాత్రం తూర్పుగా అనేది చాలా మంచిదనే ఉద్దేశంలో అలా ముందుకు వెళ్ళి ఒకసారి శ్రీను చిన్నమ్మ వాళ్ళకి బొట్టు అనేది ఇచ్చేసి తర్వాత ఇంక మిగతా హౌసెస్కి పెట్టాము. ఇది నార్మల్ బొట్లు అంతే, కేవలం పెళ్లి కొడుకుని చేస్తున్నాం అని చెప్పేసి దగ్గర వాళ్ళకి చెప్పుకుంటున్నాం. మిగతావి ఊరు సౌరని చెప్పేసి రేపు పెళ్ళి అనిపించుకుని ముందు రోజు జరుగుద్దు చూడండి, అది వేరే లెవెల్, మామూలుగా ఉండదు. సో ఆ ఊరు సౌరు అంటే ఇంకా మొత్తం ఊరంతా ఖచ్చితంగా పెట్టాల్సిందన్నమాట. ఎంత దూరం ఉన్నా సరే ఇంకా పంచి పెట్టాల్సినవి కూడా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇస్తున్నాము. అంటే మనం పూజ అది చేసేటప్పుడు కూర్చోవడానికి మ్యాట్స్ ఉంటాయి కదా, సో అవి అయితే గిఫ్ట్గా ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో రమ్య అయితే బాబుకి స్నానం చేయించే హడావుల్లో ఉంది కదా, అంత బిజీ ఉంది. సరే తొందరగా తెముల్చుకుని వచ్చి అని చెప్పేసి మేము అందరం చెప్పేసి ఇంకా బయటకు వచ్చి మిగతా హౌసెస్కి బొట్లు అయితే పెడుతున్నాము. చెప్పాను కదా అమ్మాయితో ఒక 4-5 ఇళ్ళకి పెట్టడానికి అయితే ఇంకా నార్మల్గా రెడీ అయి ఉన్నారు అమ్మ అంతే. ఇలా బొట్ల కోసం అని చెప్పి ఇంకేమీ పర్టికులర్గా రెడీ అవ్వలేదు. పర్వాలేదు బాగానే ఉన్న రా అని చెప్పి మేము తీసుకొచ్చేసాం అన్నమాట. అంటే స్టార్ట్ చేయడం అనేది ముందుగా పెద్దవాళ్ళతో మొదలు పెట్టేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒకసారి అమ్మ చేతలో పెట్టించి తర్వాత ఇంకా మేము అందరం మొదలు పెట్టాము. సో అవన్నీ చూడండి. మార్నింగ్ 7:30 పెళ్లి కొడుకు చేయాలి, తాంబూలం తీసుకోవడానికి కానీ టిఫిన్లు అక్కడ. సరేనండి. ఓకేనండి. రోజక్క సాషా వాళ్ళు పెద్ద అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేసారు, ఉమ్మబాబు తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఇంకా నెమ్మదిగా మాతో పాటు జాయిన్ అయిపోతారులేండి. అమ్మయ్య అనుకున్నాం, జస్ట్ ఒక 2 houses పెట్టాం లేదా వాళ్ళు ఇంక వచ్చేసారని అనుకున్నాం. అండ్ మా ఊరిని చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి. హాయ్ సాషా. హాయ్ అక్క. హాయ్ అత్తయ్య. హాయ్ రోజా గారు, ఇప్పుడు జాయిన్ అయ్యావా మాతో పాటు? చూసారు కదా ఇంకా పెద్ద అత్తయ్య రోజక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నెమ్మదిగా ఇంకా మేము బొట్లు పెట్టడం ఇంచుమించుగా ఒక 40% అయిన తర్వాత రమ్య జాయిన్ అయ్యింది. పాప మేము అవన్నీ తేవల్చుకుని రావాలంటే కాస్త టైం పడుతుంది కదా. అండ్ ఇదండి పక్కనైతే గిఫ్ట్స్ అన్నీ కూడా పట్టుకోవడానికి క్యారీ చేయాలి కదా, ఎవరొకరు కాస్త హెల్ప్ చేయాలి కదా. ఇంకా అందుకోసం ఇక్కడ చిన్న అని చెప్పేసి తను మాకు హెల్ప్ చేశారనమాట, బ్యాగ్స్ అన్ని పట్టుకొస్తున్నాడు. అండ్ ఇక్కడ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారని చెప్పి మీకు అనిపించవచ్చు. అండ్ నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను అనుకోండి, ఇంకా డాడీ హ్యాండిల్ చేస్తున్నారేమో కెమెరా అని అనుకుంటారు. రిత్విక్కి ఇచ్చాను, అంటే మరి బొట్లు పెడుతున్న సిచ్యువేషన్ నేను కూడా ఉండాలి కదా అందులోనే. అందుకోసం ఇంకా రిత్విక్ని కాస్త 4 ఇళ్ళల వరకు వీడియో షూట్ చేయనన్నా మిగతా అన్ని కూడా నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పండంతో ఇంకా రిత్విక్ అయితే వచ్చాడనమాట.
సో ఇంకా మిగతా వాళ్ళందరికీ అలాగ బొట్లు పెట్టి పలకరిస్తున్నాము. ఈ వంకనే కదా ఇంకా అందరినీ మళ్ళీ ఊళ్ళో వాళ్ళని అందరినీ చూడటం. సో ఎప్పుడో మా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. అండ్ అప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలు మేమందరం కూడా, బట్ మేము పెద్దవాళ్ళు అయిపోయాం. అప్పుడు ఇంకా చిన్నగా ఉన్న వాళ్ళందరూ ఇంకాస్త పెద్దవాళ్ళు అయిపోయారు. అలా అనుకుంటే ఇంకా అందరినీ పలకరించాం, ఎలా ఉన్నారండి ఏంటి అని చెప్పి. ఆ ఆప్యాయత, ఆ పలకరింపు అనేది చాలా బాగుంటుంది కదా, ఎస్పెషల్లీ మన ఊర్లో. పాప బాబునా? పాప బాబు. బాగా చేశారు కదా, బర్త్డే చాలా బాగా చేశారు, గ్రాండ్ గా చేశారు. బొట్లు పెట్టేటువంటి పర్సన్స్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళ లోపలికి వెళ్ళే గ్యాప్లో మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము. సో ఒక వీధి అంతా కూడా ఇలాగే చేసాము. ఇంచుమించు ఒక 10 ఇల్లులు మాత్రమే ఉన్న ఒక వీధిలోని, ఇంకా మిగతా వీధిలో ఇంకా చాలా ఒక 50 పైనే ఉన్నాయన్నమాట. సో అటువైపు ఏంటంటే ఇంకా డివైడ్ అయిపోయాం. మా శిరీష వాళ్ళు సో కొంతమంది సెపరేట్గా, అలాగా కొంతమంది అటు కొంతమంది ఇటు అన్నట్టుగాని. ఇంకో 2 అమ్మాయిలు అయితే ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయిలు కూడా జాయిన్ అయ్యారు నెమ్మదిగాని. బాగానే ఉన్నారు. వచ్చారండి, వచ్చిందా? ఓకే, చూసారు కదా. బొట్లు పెట్టే విషయంలో ముందుగా అయితే తూర్పు వైపుగా వెళ్ళి మొదలుపెట్టి అలాగా అక్కడ కొన్ని ఇళ్ళకి ఎవరైతే బంధువులు ఉన్నారో తెలిసిన వాళ్ళు అయ్యి ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత ఆపోజిట్ ఇంకా వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్లోని సో అటు సైడ్ కూడా ఇంకా స్టార్ట్ అయ్యాము. బట్ వెనక్కి రాకూడదు కదా స్టార్టింగ్లోనే అని చెప్పి ఈస్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి వెస్ట్ సైడ్ అయితే ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పెద్దమ్మ వాళ్ళకి అక్కడ ఫార్మాలిటీగా పెట్టాము కృష్ణ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోని. బట్ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెద్దమ్మ కూడా పిలుపు అనేది చెప్పేశారన్నమాట. పెద్దనా సరే పెద్దనా అయితే బొట్లకి వెళ్ళొచ్చు. అవును ఓకే ఓకే మేము బొట్లు పెట్టేస్తున్నాం. హాయ్ బాబా. కొన్ని మాట్లాడకూడదు. ఓకేనండి, మీ అందరి ఫేవరెట్ ఉమాబాయ్ తెగుదుగా ఇక్కడే ఉన్నారు తను. అండ్ వచ్చి రాగానే ఇంకేవో డైలాగులు వేసేస్తాం. అందరూ మరదలమే కదా, అంటే మా పెద్దమేనత్త గారు అబ్బాయి కాబట్టి సో ముందు పలకరింపులు ముందు పరిచయాలే బాగా ఎక్కువ ఉంటాయి కదా వరుసలు అవిని. ఇంకా అక్క పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా మా అందరికీ బావే అవ్వచ్చు, బట్ ముందు బావ వరుసని ఇంకా బాగా ఎక్కువగా తమాషాగా ఆట పట్టించుకోవడాలు అవి ఉంటాయి కదా. సో ఏదో డైలాగ్ వేసాం. శిరీష పక్కన హింటేస్తుంది ఏదో అంది బావా నిన్ను అంటే కొన్ని చెప్పకూడదండి అని అంటున్నాను. ఓకే, ఇంకా తర్వాత అయితే మా ఇంటికి వచ్చేసాము. అమ్మకు కూడా ఒకసారి బొట్టి ఇచ్చేసి తర్వాత ఇంకా మా అందరికీ కూడా బొట్టి ఇచ్చేయడానికి అయితే వీళ్ళందరూ రెడీగా ఉన్నారన్నమాట. శిరీష పెద్దత్తయ్య వీళ్ళు కూడా వచ్చారన్నమాట. సో ఇక్కడ అమ్మకి బొట్టేస్తుంది ఇప్పుడు శిరీష. అంటే ఎవరింట్లో వాళ్ళకి బొట్టి ఇచ్చే విధానం ఆ పద్ధతి వేరు కదా ఎంతేనని. సో ఫార్మాలిటీగా ఫస్ట్ పెట్టే బొట్టి కంటే ఎవరింట్లో వాళ్ళకి పెడితే ఒక అందం అని చెప్పేసి ఇక్కడ తను పెట్టింది. చెప్పలేదు పొద్దున్న 7:30 మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. ఓకేనండి, ఓకేనా? విన్నారు కదా పాపం అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి అదే పిలుపు చెప్పలేదు కదా. బట్ నాకైతే పిలుపు చెప్పలేదు, నేను రాను అన్నట్టుగా మాట్లాడితే పాపం తను ఓవర్ చేసుకుని మళ్ళీ చెప్పింది ఓకే కుమ్మేద్దాం ఇంకా నెక్స్ట్ డే నుండి అని చెప్పి అంటున్నమాట. సో గిఫ్ట్స్ కూడా ఇచ్చేసింది తను. ఇదండి ఇంకా అత్తయ్య అయితే నెమ్మదిగా జాయిన్ అయ్యారు. ఈ లోపు అత్తయ్య అయితే ఇంకా అందరితో మాట్లాడి నెమ్మదిగా వచ్చేసరికి ఈ బొట్లు అయిపోతున్నాయి. అత్తయ్య నువ్వు తొందరగా రావాలి ముందు ఉండాలని చెప్పి అంటున్నమాట. సో ఇంకాసేపు అలా మాట్లాడుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఊళ్ళో వాళ్ళందరికీ ఇంకా బంధువులు ఉన్నారు అన్నాను కదా, ఇంకా అందరికీ ఇంటింటికి వెళ్ళి పెట్టేస్తున్నాము చెప్తున్నాము పిలుపు అయితేని. బాగా సరదాగా అనిపించింది. చెప్పాను కదా అందరూ ఇంకా దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఇంకా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా ఎంతేనని. వాళ్ళు మమ్మల్ని అడగడం ఎలా ఉన్నారండి ఎప్పుడో చిన్నప్పుడు చూసామని, మేము వాళ్ళని అడగడం ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి. ఆ పిలుపులు భలే ఉంటాయి కదా. తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. 7 గంటల వచ్చేయండి తాంబూలం తీసుకున్నాం. టిఫిన్స్ అక్కడ
సో ఈ పిలుపులు వంకన మీరందరూ కూడా మా ఊరిని చూసినట్టు ఉంటుంది, మా బంధువులని, మా ఊళ్ళో వాళ్ళని, మా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ చూసినట్టు ఉంటుంది. అండ్ మీతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం రియల్లీ. సో ఈ వంకన అందరినీ కూడా పలకరింపులు పెద్దమ్మ గారు బాగున్నారా, చిన్నమ్మ బాగున్నారా, అమ్మమ్మ బాగున్నారా అని ఆ పిలుపులు వరుసలు ఉంటాయి కదా ఎంతేనని. చిన్నప్పుడు అవన్నీ కూడా తిరిగిన రోజులు కదా అక్కడ వీధి వీధికిని. ఇంకా పిలుపులు, వరసలు, మాటలు, పలకరింపులు ఎంత హాయిగా అనిపించిందంటే మామూలుగా కాదు. బట్ ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ కావాలంటే వచ్చేవి కాదు, తిరిగి రావు. కాబట్టి సో ఆ సందర్భాన్ని బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చెప్పాను కదా కొంతమందికి అలాగా ఇద్దరు అటు ఇద్దరు ఇటు అలా నెమ్మదిగా షేర్ చేసుకున్నమాట పిలుపులను అయితేనే. ఒక్కొక్కరు అలాగే కుంకుమబరణలు పట్టుకుని ఇంకా పిలుపులు చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఒకటే ఇంటికి అందరూ నెమ్మదిగా అలా ఫాలో అయిపోతూ ఉంటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి చాలా ఇల్లులు ఉన్నాయి కదా అని 2 బ్యాచెస్ కింద సెపరేట్ అయ్యి అలాగే ఇంకా పిలుపులు అయితే చెప్పడం మొదలు పెట్టామన్నమాట. సో అర్లీగానే స్టార్ట్ చేసాము, ఇంచుమించు 9:30, 10 అలా స్టార్ట్ చేసాము. అండ్ వచ్చేలోపు అన్నీ అయిపోవాలని అనుకున్నాం. బట్ ఇంకా నెమ్మదిగా అవుతున్నాయి అలా. పొద్దున్న 9:30 పెళ్లి కొట్టి చేయాలి. తాంబూలం తీసుకుని టిఫిన్లు అక్కడ 7:30 కల్లా వచ్చి తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. తాంబూలం తీసుకోవడానికి అండి. టిఫిన్లు అక్కడ చెప్పమన్నారు. అదొక చెప్పండి. తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. 7:30 కల్లా తాంబూలం తీసుకోవడానికి రండి. టిఫిన్స్ అక్కడేనండి. బాగున్నారండి. అది లేరండి ఇప్పుడు అక్కడికి వచ్చాము. ఇక్కడే ఈ పెళ్లి బట్టలు వంకతోటి మేము ఈ వీధిలోకి రావడం చాలా తర్వాత వచ్చి ఈ అవకాశంతో కదా సిరి. మరి మా మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి, చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని. రేపు 7:30 తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. తాంబూలం తీసుకోవడానికి రండి. టిఫిన్లు అక్కడ పక్కన రేపు పొద్దున్న 7:30 తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. తాంబూలం తీసుకోవడానికి రండి. టిఫిన్లు అక్కడ పెద్దమ్మ బాగున్నారా? సరే, ఎలా ఉన్నారు పెద్దమ్మ? బాగున్నానమ్మా. చూసారు కదండి అలా పెద్దమ్మ ఎలా ఉన్నారని అనగానే వాళ్ళకి ఎంత హ్యాపీ అయిపోయిందో, చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని పలకరించినప్పుడు సేమ్ ఫీలింగ్ అనిపించింది. హాయ్ పెద్దనా, బాగున్నారా? బాగున్నారా? హాయ్ అన్నయ్య. సురేష్ అన్నయ్య ఓకే. శేష్ అన్నయ్య వైజాగ్ లో ఉన్నారు. ఓకే. ఓకేనండి, ఇంతలో అయితే మా కజిన్ రమ్య కూడా జాయిన్ అయింది. శ్రీను చిన్నాన్ని తీసుకొచ్చి బైక్ మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మాతో పాటు ఇంక తను కూడా ఉంటుంది అమ్మాయి అనిపించింది. సో అందరం కలిసి వెళ్తే అందం ఆనందం బాగుంటుంది కదా సరదాగాని. ఓకేనండి, రమ్య కూడా ఇంకా పిలుపు చెప్పడం అయితే మొదలు పెట్టింది. చూడండి. బాగున్నారా ఆంటీ? రేపు మార్నింగ్ 7:30 తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. తాంబూలం తీసుకోవడానికి రండి. టిఫిన్లు అక్కడ చెప్పమన్నారు డాడీ. రేపు 7:30 తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అండి. తాంబూలం తీసుకోవడానికి రండి.
ఇలా ఇంట్లో బంధువులు ఎవరైనా లేనప్పుడు పిలుపు చెప్పాలనుకున్నప్పుడు ఖాళీగా వెళ్ళిపోకూడదంట. అలాగా మనం గడపకి కుంకుమ బొట్టు పెట్టేస్తే సో పిలుపు చెప్పినట్టు లెక్క వస్తుందని చెప్పి ఇంకా కొన్ని ఇళ్ళకి అలాగా డోర్ క్లోజ్ చేస్తుంటే మేము అలా గడపలకి బొట్లు పెట్టేసాము. సో కాసేపు మా కజిన్స్ అందరం కలిపి ఉన్నామని చెప్పి ఫొటోస్ తీసుకున్నామట ఇక్కడ. అదే మీరు థంబ్నెయిల్లో చూసారు. సో ఇంకా శిరీష క్లాస్మేట్స్, నా క్లాస్మేట్స్ అండ్ ప్రియాంక అందరూ ఒకే ఊళ్ళో కలిపి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కలిపి ఉంటారు కదా, ఇంకా వాళ్ళ మదర్స్ అందరూ కలిపి ఇంకా వాటికి సంబంధించి అడుగుతూ ఉన్నారన్నమాట. బట్ మా బ్యాచ్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్లో. సో ఇదండి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు 30th Jan, బట్ 30th మార్నింగ్ ఈ బొట్లు అవుతున్నాయి కానీ ఈవినింగ్కి సంగీత్ ఉందన్నమాట. సంగీత్కి మళ్ళీ హడావుడిగా వెళ్ళాలి, ఆ హడావుడి ఒకటి ఉంది. అండ్ చిన్న అదే వేళ వెళ్తూ కనిపించారు. శిరీష నా గురించి చెప్తుందన్నమాట, ఈ వికెట్ అయితే అవుట్ అయిపోయింది డాడీ, రిటర్న్ వెళ్ళిపోతానంటుంది, అలసిపోయిందంట అని చెప్తుంది. లేదు ఎవ్వరు తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే, కుదరదు అని చెప్పేసి ఇంకా నా చేయి పడేసుకున్నారు అందరూ కలిపి. ఇంకా కుంకుమ బరి నా చేతిలో పెట్టేస్తే ఇంకా తప్పనిసరిగా బొట్లు పెట్టాలి కదా మరి, ఇంకా వెనక్కి ఉండిపోకూడదని ముందుకు నా చేత అడిగేయించి పెట్టించారన్నమాట. అలవాటు ఉండదు కదా, ఊరంతా తిరగాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. సో ఇలాంటి రోజులు మళ్ళీ రావు కాబట్టి సర్లే అని చెప్పి ఇంకా నెమ్మదిగా మాట్లాడకుండా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఒక వీధికి మేము వచ్చేసాము, వేరే వీధికి శిరీష, రమ్య అండ్ ఇంకొక అమ్మాయి అటు వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మేము ఇటువైపు ఉన్న వాళ్ళం మేము మాత్రమే ఇటువైపు బొట్లు పెట్టేసుకుంటున్నాము. తొందరగా అంటే అటువైపు ఇటువైపు కూడా అయిపోయినాయి అంటే ఒక చోట కలుద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకుని చింతాలమ్మ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర మీట్ అయ్యామన్నమాట అందరం కూడా. చూస్తుండండి చాలా బాగా జరిగింది. ఊరంతా కూడా ఈ విధంగా బొట్లు పెట్టే సందర్భం వచ్చి ఈ విధంగా వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేసినందుకు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద మెమరబుల్ మాట ఇది. సో ఇలాంటి అంటే పెళ్లి సమయంలోని ఊరంతా బొట్లు పెట్టేటువంటి వీడియో షూటింగ్ అనేది నాకు తెలిసినంత వరకు ఎవరు షూట్ చేయరు అంత ఓపికగాని. సో అవన్నీ కూడా షూట్ చేసి నెమ్మదిగా ఇవన్నీ కూడా నేను మెమరబుల్గా ఉంటుందని చెప్పి గ్యాదర్ చేసి నేను మీతో షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎలా ఫీల్ అయ్యారు అన్నది కూడా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వాళ్ళొక వీధి మేమొక వీధి అని అనుకోవడం ఏంటి అంటే కవర్ చేసేసినట్టు ఉంటుంది. ఫాస్ట్గా తొందరగా అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అందరం కూడా లంచ్ చేసాక రెడీ అయ్యి మళ్ళీ సంగీత్కి వెళ్ళాలి. సో రాజమండ్రి షెల్టన్లో మాట. సో సంగీత్ అయితేని ఆ ఈవెంట్కి కూడా అందరం కూడా అటెండ్ అయ్యి చూసుకోవాలి కదా మరి. ఓకేనండి, అందరూ అనుకున్నట్టుగానే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారిని దర్శించుకుంటున్నాము. మళ్ళీ జూన్ మంత్లో ఉంటుందన్నమాట ఇక్కడ జాతరకు సంబంధించి చింతాలమ్మ అమ్మవారు, మా ఊరి గ్రామ దేవత అయిన అమ్మవారిది. సో అందరం కూడా ఇంక టెంపుల్ దగ్గర మీట్ అవ్వాలనుకున్నాం కదా, అనుకోకుండా శిరీష వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అయిపోయారు. అమ్మవారిని దర్శించుకున్నాము. తర్వాత ఒక 10 to 15 minutes కాస్త రిలాక్స్ అయ్యామన్నమాట. టెంపుల్లో కూర్చుని ఉన్నామన్నమాట. అలసిపోయాము తిరిగి ఇంకా, అందుకోసం కాసేపు కూర్చుని అప్పుడు స్టార్ట్ అయ్యాం. అక్కడ మా కజిన్స్ అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈవినింగ్ చూస్తే సంగీత ప్రోగ్రామ్ ఉందా, ఈవెంట్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు మన పొజిషన్ చూస్తే బాడీ పెయిన్స్ తోటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చేద్దాం ఏంటి అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. సో చాలా టైర్డ్ అయిపోయాం కదా, అందుకోసం ఇంకా బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళంతా బయటే ఉన్నారు. తెలివి అంటారు దాన్నే, తెలివితేటలు. మీరు పట్టుకొద్దానంటారు, మేము వచ్చామా? హాయ్ మామయ్య గారు. హాయ్. అలాగే ఉంది ఇప్పుడు. అయ్యే స్టెప్లు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. పెద్దన్న బోధనాలంట. మామయ్య గారు మీరు కూడా వచ్చారు.
ఓకే, విన్నారు కదండి. ఇంకా మేము స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు చిన్నన్న బావ వాళ్ళు అంటున్నారు అన్నమాట, అయ్యో కూల్ డ్రింక్స్ తీసుకొద్దాం అనుకున్నాం, ఇంతలో మీరు వచ్చేసరే అని చెప్పి. తెలివితేటలండి అంతేనని. ఇంటికి వచ్చిన తర్వాత అలాంటి డైలాగులు వేస్తారు, అది మీ వరకే సొంతం అని చెప్పి డైలాగులు కాసేపు అలా వేలకల్లో ఆడుకున్నాము. అండ్ అసలు డ్యాన్సులు వేయగలరా మీరు, సంగీతలో పొజిషన్లో ఉన్నారా ఏంటి అలా అయిపోయారని చెప్పి బావ అనడంతో, ఏమో బావ మాకు కాళ్ళు మోకాళ్ళు చేతులు పెయిన్ వచ్చేస్తున్నాయి, మరి ఏం చేస్తాం, ఏదో 4 గంటలు వేయాలి తప్పదు కదా అని అనుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అండ్ ఊరంతా ఇంకా అలా బొట్లు పెట్టి వచ్చేసరికి అలసిపోయి ఉన్నాం కదా, మంచిగా భోజనాలు అయితే పక్కన జరుగుతున్నాయి. భోజనాలు మేము కూడా చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసి వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతామట. ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే పెళ్లి కొడుకు మా తమ్ముడు నాని అయితే ఇక్కడ దగ్గరుండి భోజనాలు ఏర్పాట్లు అవి చూసుకుంటున్నాను అనమాట. అందరూ తిన్నారా లేదా ఏంటి అని చెప్పి కాసేపు ఆట పట్టించే టాపిక్స్ ఏమో మాటలు వస్తూ జరుగుతున్నాయి. అందరం కూడా ఇంకా భోజనాలు చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాం. ఇంకా సంగీతకి సంబంధించి ఇక్కడ అక్క ప్రియాంక వాళ్ళు ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతున్నారు. యాక్చువల్గా ఇది గ్రూప్ డ్యాన్సే, బట్ సత్యవదిన వాళ్ళు రావట్లేదు. చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ సంగీత్కి అండ్ అలానే పెళ్లి కొడుకుని చేసేటువంటి ఈవెంట్స్కి కొన్నింటికి అయితే వాళ్ళు అటెండ్ అవ్వడానికి వీలు అవ్వలేదు. దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆఫీసులకు వెళ్ళాలి, లేదంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఆ సందర్భంగా ఇంచుమించు పెళ్లి కొడుకుని చేయడానికి మ్యారేజ్కి మధ్యలో 1 వీక్ ఉంది. కుదరక మ్యారేజ్కి ఒక రోజు ముందు లేదా 2 రోజుల ముందు వచ్చిన వాళ్ళు అలా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా ముందు నుంచి అంటే కుదరదు కదా, అందుకోసం. సో ఓకేనండి, ఫ్రెష్ అప్ అయిపోయాము. బట్ ఆ గ్రూప్ డ్యాన్స్లో నేను కూడా స్కిప్ అయిపోయాను. నేను ప్రాక్టీస్ చేయలేదు, ఎందుకంటే సంక్రాంతి వీడియోస్ని పోస్ట్ చేసే ఇదిలోనే నేను అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ అవ్వలేదు. సో నేను సోలో పర్ఫార్మెన్స్ అంటే చాలా ఈజీగా చేసేయగలను, కానీ మళ్ళీ గ్రూప్ అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలని చెప్పి నేను సోలోగానే పర్ఫామ్ చేశాను అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో కూడా సంగీత వీడియో, మీరు చూద్దరు. కానీ ఇంకా లైన్గా నెమ్మదిగా అన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయిలేండి. ఇంకా ఇంతకు మించి వెయిట్ చేయించకూడదు, నేను కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఓకే, ఈవెంట్స్కి సంబంధించి సంగీత ఈవెంట్కి అవుట్ఫిట్స్ అన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాము. బావ అక్క వాళ్ళైతే కాస్త ఆలస్యంగా వస్తానన్నారు. నేనైతే రాజమండ్రి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా అక్కడ రెడీ అవుదాం అనుకుంటున్నాను. అవి అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను కంప్లీట్గా, టాపిక్స్ అన్నీ కూడా. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 3 అయింది, 3:30 అరౌండ్ ఆ టైంలో అయింది. నాని శిరీష వాళ్ళు వాళ్ళ కారులో వెళ్తున్నారు. బావ వాళ్ళు పిల్లలు వాళ్ళ కారులో వస్తారు, రోజక్క వాళ్ళంతా కూడా. సో మేమైతే ఇంక ఇదిగో రెడీ అయ్యాం. సో ఫస్ట్ అయితే నేను ఫ్లాట్కి వెళ్ళాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అప్పుడు రాజమండ్రి స్టార్ట్ అవుతాం అన్నమాట. వెళ్ళే వేలోనే కదా ఇంకా అని చెప్పి ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోని కంటిన్యూషన్ చేద్దాము. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటువంటి సంగీత్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా? సో ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఏ వీడియోకి ఆ వీడియో చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితేనే. సో ఇది వచ్చేసి డాడీ కార్ అనమాట, డ్రైవర్ని పెట్టారు. అండ్ ఈ కార్లో అయితే నేను, ప్రియాంక అంటే మా చెల్లి, సో కిషాంత్, రిత్విక్ మేము మాత్రం వెళ్తున్నాము. కొంచెం అర్లీగా వెళ్తున్నాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి. తనైతే బొమ్మూరులో ఉంటుందన్నమాట, బొమ్మూరు ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ కార్లో చూడండి, చెల్లి అయితే ప్రాక్టీస్ చేసేటువంటి టైం సరిపోక సాంగ్ని అలా చూసుకుంటూ ఫాలో అవుతూ ఇంకా కాసేపు అలా ప్రాక్టీస్ అవుతుందన్నమాట, చూసి నవ్వుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. నెక్స్ట్ వచ్చేటువంటి సంగీత వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా? చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.